మై నేమ్ ఈజ్ అవినాష్. నేను ఇక్కడ మెర్లియన్ గెలాక్సియాలో నియర్ విఎన్ఆర్ కాలేజ్ దగ్గర ప్రగతి నగర్లో ఉంటుంది. సో మై నిస్సీ ఇంటీరియర్స్ ఫస్ట్ ఇనిషియల్గా నేను యూట్యూబ్లో చూశాను, కొన్ని వీడియోస్ చూశాను. ఓకే, మాకు ప్లాన్ ఉండే, కానీ ఏమంటే మా ఇక్కడే మెర్లియన్ గెలాక్సీలో మా అన్న రిఫర్ చేశారు. ఆయన కూడా ఇక్కడే చేయించుకున్నారనమాట. సో ఆ అన్న నాకు కాన్ఫిడెంట్గా చెప్పా, ఆల్రెడీ మేము ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యానన్నా నేను. సో నా బడ్జెట్ ఇది, సో నా బడ్జెట్లో నా ఇల్లు ఇలా ఉండాలనుకుంటున్నాను. సో అంటే ఆ అన్న నాకు ఒక నిస్సీ ఇంటీరియర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇట్స్ యా, అలా నేను నిస్సీ ఇంటీరియర్స్కి వచ్చాను. సో యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ టు నిస్సీ ఇంటీరియర్స్, ఎస్పెషలీ దాస్ అన్న. సో ఆయన చాలా అంటే చాలా పేషెన్స్ అనమాట. బేసికలీ నేను మామూలుగానే ఎక్కువ తొందర నాకు, అంటే నన్ను అర్థం చేసుకొని ఓకే అన్న, సో ఇలా చేయాలి, నేను ఏం చెప్పినా కానీ పేషెన్స్గా ఆయన వినేవాళ్ళు. అంటే ఎట్లా అంటే నాకు ఒకటి చెప్పానంటే నాకు ఇలానే కావాలన్నంటే దాని వచ్చే వరకు కూడా అన్న నాకు ఆ డిజైనింగ్లో కానీ, ఆ డిజైనింగ్ ఫేజ్లో కానీ, ఆ ఇంప్లిమెంటేషన్ ఫేజ్లో కానీ బాగా పేషెన్స్గా బాగా చేస్తారు. వాళ్ళ వర్కర్స్, ఎస్పెషల్లీ వాళ్ళ వర్కర్స్ కూడా చాలా వెరీ గుడ్ స్కిల్డ్ యాక్చువల్ చెప్పాలంటే. వాళ్ళని ఏంటో ఈరోజు మా వానర్ ఇది ఇచ్చేసాడు, ఇది చేసేస్తే అయిపోయి అలా కూర్చునే టైప్ కాదు వాళ్ళు. వాళ్ళ వర్కర్స్ వెరీ స్కిల్డ్. వాళ్ళు ఎవ్రీ మినిట్ కూడా వాళ్ళు వెరీ మచ్ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ ఆ వర్క్ చూసిన తర్వాత. యాక్చువల్లీ అన్నకి ఆ టీం దొరకడం ఒక రకంగా గాడ్ గ్రేస్ అండి, గాడ్ గ్రేస్. యా. అండ్ ఇంకా కమింగ్ టు మా ఇంటీరియర్స్ చెప్పాలంటే నేను కూడా అందరిలానే అన్నీ యూట్యూబ్, గూగుల్, ఇన్స్టా, పింట్రెస్ట్ అన్నీ తిరిగేసాను. సో నాకు ఇది కావాలని. సో ఇలా కాదు, నాకు అన్న ఏం చెప్పారంటే ఒక ఫేజ్ బై ఫేజ్ అండ్ ఫస్ట్ ఒక టీవీ యూనిట్ అనుకుంటున్నారంటే ఓకే, మీ ఇల్లు థీమ్ ఎలా అనుకుంటున్నారు, ఫస్ట్ మీ థీమ్ ఏంటి, మీరు లైట్ కలర్లు వెళ్దాం అనుకుంటున్నారా, పేస్టల్ కలర్సా, ఫస్ట్ అది నాకు చెప్పారనమాట. మీరు ఏమనుకుంటున్నారో ఆ థీమ్ ప్రకారం ఆయన గైడ్ చేశారనమాట. సో ఫస్ట్ నేను కూడా అలానే ఫస్ట్ మీకు కిచెన్ అనుకుంటే కిచెన్ ఓకే, నా కిచెన్ ఇలా కావాలి, నా కిచెన్ నాకు ఈ టైప్ కావాలి అన్నకి చెప్పినప్పుడు అన్న యాజ్ స్టేజ్ నేను ఏం చెప్పానో అదే డిజైన్ చూపించారు. డిజైన్లో ఏం చూపించారో అదే ఇంప్లిమెంటేషన్లో చూసాను. ఇప్పుడు కూడా మీరు అదే చూడొచ్చు. నైస్ నైస్. యా. అండ్ ఎస్పెషల్లీ ఐ వాంట్ టు టెల్ దట్ పార్టీషన్. సో యాక్చువల్గా ఆ పార్టీషన్ అనేది నేను ఐ థింక్ ఎవరో ఇన్స్టాలో ఒక ఇమేజ్ పెట్టారనమాట. అది డిజైన్ ఉండే. నేను అన్నకి చూపించాను, నాకు ఈ మోడల్లో ఇవ్వండి, నాకు పార్టీషన్ ఇలా అన్నాను. అన్న మోడల్ కాదు, అదే నాకు హ్యాస్టీజ్ ఇచ్చేసారనమాట. సో యా, ఐ వెరీ మచ్ ఇంప్రెస్డ్ యాక్చువల్గా. పార్టీషన్ నేను ఏదైతే చెప్పానో అదే వచ్చింది. గ్రేట్. ఆ గ్లాస్ కానీ, ఆ గ్లాస్ వర్క్ కానీ, సో అది చాలా చాలా ఇంటికి చాలా బాగుంది. నేనైతే నాకు బాగా నచ్చింది. సూపర్. ఎవరు అడిగినా మా ఇంట్లో కానీ చుట్టాలు కానీ దే ఇంప్రెస్డ్. బాగా లుక్ వచ్చింది, అది చాలా బాగా వచ్చింది. అండ్ నేను నా ఇంట్లో బెడ్స్ కూడా చేయించుకున్నాను. సో బెడ్స్ కూడా మెజర్మెంట్, ఆ కస్టమైజేషన్ కానీ, ఆ బెడ్ క్వాలిటీ కానీ, హైడ్రాలిక్ అన్నీ కూడా నేను చాలా బాగుంది, చాలా బాగా చేశారు. మెటీరియల్ వైజ్గా అయితే నా కేస్ని కూడా అన్నీ బ్రాండెడే వేశారు. సో అన్నీ కూడా ఈవెన్ ఇప్పుడు వుడ్ కూడా చాలా మంచి బ్రాండెడ్గా చాలా క్వాలిటీగా అనిపించినాయి. ఓకే. ఇప్పుడు మీరు అది చూస్తే, నా బెడ్స్ చూస్తే బెడ్కి వేసిన వుడ్ మాత్రం చాలా క్వాలిటీ అండ్ అది చాలా వెరీ థిక్గా ఉందన్నమాట. సో నాకు డే వన్ నుంచి కూడా నాకు ఓకే, గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, గుడ్ ఏదైనా యాక్సరీస్ కూడా మంచి బ్రాండెడ్ ఇస్తున్నారు. సో నాకు ఎక్కడ కంప్లైంట్స్ అనేవి రాలేదు. నాకు సర్వీస్లో వైజ్ కానీ, వుడ్ క్వాలిటీలో కానీ, యాక్సరీస్ కానీ నాకు ఎక్కడ కంప్లైంట్స్ అనేవి లేవు ఇప్పటి వరకు అయితే. వైఫ్ ప్రెగ్నెంట్ అదే టైంలో, సో డెలివరీ నేను అటు చూసుకోవడమే సరిపోయింది మ్యాక్సిమం టైం. మంత్కి ఒక 2 times వచ్చేవాడిని, అన్న ఎలా జరుగుతుంది ఎవ్రీథింగ్. అసలు నేను 1 ఐ థింక్ ఒక 20 days ఒక ఫాలోఅప్ అయ్యాను అన్నతో.
ఇంకా తర్వాత నాకు క్లారిటీ వచ్చేసింది. ఓకే, అన్నకు వదిలేస్తే అన్ననే చూసుకుంటారు. అంత కాన్ఫిడెంట్గా ఆయన ఉండే పేషెన్స్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆయన ఒక స్కిల్ అదేమో కానీ ఆయన మాట్లాడినప్పుడు అంత పేషెన్స్గా వినడం. సో ఓకే, మనకు కాన్ఫిడెంట్గా వస్తుంది అనమాట. ఓకే, మనం అని చెప్పింది ఆయన విని అదే చేసి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఓకే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో నాకు అదే అనిపించింది. ఫస్ట్ 120 days నేను కొంచెం ఫాలోఅప్ అయ్యాను, ఎలా జరుగుతుంది, ఏంటి, విజిట్ అవ్వడం, ఏం జరుగుతుందని. తర్వాత నాకు వచ్చిన పరిస్థితులను బట్టి నేను తక్కువగా అయ్యాను. కానీ అన్న నేను ఏదైతే ఫోన్లో చెప్పానో, ఏదైతే విజువల్గా ఒక రెఫరెన్స్ పంపించానో, నాకు అదే చేసి ఇచ్చారన్నమాట. ఓకే, ఏంటంటే ఇప్పుడు నేను ఎవరైనా మనం ఏమనిపిస్తుంది అంటే, మనం ఇంటీరియర్ చేయించుకునేటప్పుడు ఇది అక్కడ అది పెట్టేసేయాలి, ఇది పెట్టేసేయాలి, అది తెచ్చేయాలి, ఇది తెచ్చేయాలని అనుకుంటాం. కానీ ఏది ఎక్కడ వాడాలో, ఏది ఎక్కడ పెట్టాలో పెడితేనే అది చాలా అందంగా ఉంటుంది. రైట్. అలానే నేను కూడా అన్న నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పినప్పుడు కూడా అన్న అది అక్కడ వద్దన్న. సో మీ ఇన్స్టెడ్ ఆఫ్ అది బదులు ఇది పెట్టుకోండి, ఇది ఇంకా మీ ఇంటిగా అందం తెచ్చిపెడుతుంది. సో అట్లా వాళ్ళు అన్న చాలా గైడెన్స్ చేశారనమాట. అలా చేసినప్పుడు నాకు ఎక్కడ కూడా అంటే అన్న ఇచ్చిన కొటేషన్ ఏదైతే ఇచ్చారో ఇనిషియల్గా కొటేషన్ ఏది ఇచ్చారో అరౌండ్ అక్కడనే అయిందనమాట. నాకంటే మేము కమిట్మెంట్గా తీసుకున్నాము. ఆ కమిట్మెంట్ ప్రకారం నా 3 monthsలో చేసేసి హ్యాండ్ ఓవర్ చేసి నీట్గా క్లీన్ చేసి ఇచ్చారనమాట. జస్ట్ సజెషన్ వైజ్ అంటే ఇంటీరియర్స్కి అయితే నాకు అది ఏం కనిపించలేదు. అంటే నాదైతే నా హౌస్ అయితే నేను వెరీ వెరీ హ్యాపీ. అసలు మా వైఫ్ కానీ, మా చుట్టాల వాళ్ళు కానీ, వచ్చిన వాళ్ళందరూ అసలు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. చాలా బాగా చేయించుకున్నావు అవినాష్ అంటే. తప్పకుండా ఆల్రెడీ నేను ఇంటీరియర్స్ని రిఫర్ చేశాను, మేబీ వాళ్ళు మాట్లాడే ఉండొచ్చు మీతో. మీరు చూస్తే మా హౌస్ వ్యూసే మీరు చూసుంటారు. చాలా మంది మా చుట్టాల్లో కానీ అరౌండ్ 3,000 వ్యూస్ చూశారు. సో బేసికల్గా ఎవరు అడిగినా కానీ నన్ను కూడా 2-3 కాంటాక్ట్ చేసి మీ నెంబర్ అడిగారు, నేను ఇచ్చాను. థ్యాంక్ యూ. అలా మీరు చేసిన యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ కూడా నేను షేర్ చేశాను. యా, డెఫినెట్లీ ఇట్స్ రికమెండెడ్, దేర్ ఈజ్ నో డౌట్. యా, ఓకే అన్న. మా తరఫు నుంచి ఒక వర్డ్ ఏంటంటే అన్న, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వర్క్ టు అస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్. మేము ఎంత చేసినా కానీ ఫస్ట్ మీరు అప్రోచ్ అయ్యి మీరు నమ్మితేనే మేము ఏదైనా కానీ చేయగలుగుతాము. ట్రస్ట్ లేకుండా డౌట్ఫుల్గా మనం అప్రోచ్ అయితే డే 1 నుంచి లాస్ట్ డే వరకు వర్క్ ఎలా వస్తుందో, ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుందో క్లారిటీ ఉండదన్న. మీరు నమ్మి ఇచ్చారు వరకు, అదే మోస్ట్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.